ప్రైజ్ ద లార్డ్ అండ్ హ్యాపీ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మరి మిమ్మల్ని అందరినీ దేవుడి వాక్యానికి దగ్గర చేయాలనే ఉద్దేశంతో మరి ప్రతిరోజు కూడా సామెతల్లో ఒక అధ్యాయాన్ని ఇలా ధ్యానిస్తూ మరి దేవుడి వాక్యాన్ని చాలా శ్రద్ధగా మనం అందరం కూడా వినడం జరుగుతుంది. మీలో చాలామంది చెప్తున్నారు, అంజలి అక్క మరి ఈ విధంగా రోజు చక్కగా ఒక 10 నిమిషాలు మరి సామెతల గ్రంథంలో ఒక అధ్యాయాన్ని ధ్యానించడం మాకు చాలా ఆశీర్వాదంగా ఉంది. దేవుడి వాక్యానికి దగ్గర అవ్వడం మాకెంతో దీవెన అని చెప్పి తెలియజేస్తున్నారు. అందును బట్టి నేను ఎంతో సంతోషిస్తూ దేవుని ఎంతగానో గణపరుస్తూ ఉన్నాను. మరి ఈ వీడియోని మీరు అనేకులకు షేర్ చేసి వాళ్ళు కూడా దేవుడి వాక్యం వినేలా ఎంకరేజ్ చేయండి. దేవుడి పని మీరు చేస్తే మీ పని ఆయన చేస్తాడు. అండ్ లాస్ట్లో మీ అందరికీ నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఆ ప్రశ్నకి జవాబు మీలో ఎవరు చెప్తారో చూద్దాం. చాలామంది ప్రతిరోజు నేను అడిగే ప్రశ్నలకి చక్కగా కామెంట్ బాక్స్లో తెలియజేస్తున్నారు. మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. దేవుని వాక్యం పట్ల మీకున్న శ్రద్ధ చాలా గొప్పది. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాడు. అండ్ లాస్ట్లో మీ అందరి కోసం నేను ప్రేయర్ చేస్తాను. ఆ ప్రార్థనలో మీరందరూ ఖచ్చితంగా ఏకీభవించండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా సామెతలతో సమస్త జ్ఞానాన్ని సంపాదించుకుందాం పదండి. ఈరోజు మనం ధ్యానించబోయే అధ్యాయం సామెతల గ్రంథం 25వ అధ్యాయం. ఇవియును సొలొమోను సామెతలే. యూదా రాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరి. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. ఆకాశముల ఎత్తును భూమి లోతును రాజుల అభిప్రాయమును అగోచరములు. వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము చేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడును. రాజు ఎదుట డంబము చూపకుము, గొప్పవారున్న చోట నిలువకుము. నీ కన్నులు చూచిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించుట కంటే ఇక్కడికి ఎక్కి రమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలు గదా. ఆలోచన లేక వ్యాజ్యమాడుటకు పోకుము. నీ పొరుగువాడు నిన్ను అవమానపరిచి దాని అంతమున ఇక నీకేమి చేయుతునని నీతో అనునేమో. నీ పొరుగువాడితో నీవు వ్యాజ్యమాడవచ్చును గాని పొరుని గుట్టు బయట పెట్టకము. బయట పెట్టిన ఎడల వినువాడు నిన్ను అవమానపరచునేమో. అందువలన నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికి పోకుండును. సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. బంగారు కర్ణభూషణం ఎట్టిదో, అపరంజి ఆభరణం ఎట్టిదో, వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు. నమ్మకమైన దూత తనను పంపు వారికి కోతకాలపు మంచు చల్లదనము వంటివాడు. వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్లజేయును. కపట మనస్సుతో దానమిచ్చి డంబము చేయువాడు వర్షము లేని మబ్బును గాలిని పోలి ఉన్నాడు. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. సాత్వికమైన నాలుక ఎముకలను నలుగగొట్టును. తేనె కనిగొంటివా? తగినంత మట్టుకే త్రాగుము. అధికముగా త్రాగిన ఎడల కక్కివేయుదువేమో. మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకుము. అతడు నీ వలన విసిగి నిన్ను ద్వేషించునేమో. తన పొరుగువాని మీద కూట సాక్ష్యము పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును పోలినవాడు.
శ్రమకాలంలో విశ్వాసఘాతకునికి ఆశ్రయించుట విరిగిన పళ్లతోనూ కీలు వసిలిన కాలుతోనూ సమానము. దుఃఖచిత్తునికి పాటలు వినిపించువాడు చలిదినమున పైబట్ట తీసివేయువానితోనూ సూర్యకారము మీద చిరకపోయు వానితోనూ సమానుడు. నీ పగవాడు ఆకలిగొనిన ఎడల వానికి భోజనము పెట్టుము, దప్పిగొనిన ఎడల వానికి దాహమిమ్ము. అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును. ఉత్తరపు గాలి వాన పుట్టించును. కొండెగాని నాలుక కోపదృష్టి కలిగించును. గయ్యాళితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీదనొక మూలను నివసించుట మేలు. దప్పిగొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో, దూరదేశం నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును. కలకలు చేయబడిన ఊటయు చెడిపోయిన బుగ్గయు నీతిమంతుడి దుష్టునికి లోబడుటయు సమానములు. తేనె అధికముగా త్రాగుట మంచిది కాదు. దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకోలేని వాడును అంతే. ఈ మాటలను దేవుడు మన హృదయంలో భద్రపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలు ఏకీభవించండి. గొప్ప దేవుడివైన యేసయ్యా, నీకు వందనాలు నాయన. నిన్నటి దినాన మేము చేసిన తప్పులన్నీ క్షమించి మమ్మల్ని నమ్మి మమ్మల్ని ప్రేమిస్తూ మమ్మల్ని అర్థం చేసుకుంటూ నువ్వు మాకు ఇచ్చిన ఈ నూతన దినానికై నీకు వందనాలు అయ్యా. మా దినాన్ని నీ వాక్య ధ్యానంతో ప్రారంభించడం అది మాకెంతో గొప్ప భాగ్యం నాయన. యోహాను సువార్తలో ఉంది, ఆది యందు వాక్యం ఉండెను అంటే స్టార్టింగ్లో వాక్యం ఉంది. అలాగే మా డే స్టార్టింగ్లో కూడా వాక్యం ఉండడం నిజంగా నువ్వు మాతో ఉన్నట్టేనయ్యా. ఈరోజంతా నువ్వు మాతో ఉంటే మాకు ఇంకేం కావాలి తండ్రి. మేము బలహీనపడినప్పుడు మమ్మల్ని బలపరిచయ్యా, కురిగినప్పుడు ఆదరించు తండ్రి. ఈ పాపిష్టి లోకంలో మమ్మల్ని మేము పరిశుద్ధంగా కాపాడుకోవాలి అన్నా, మేము చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నా, నీ వాక్యాన్ని ధ్యానిస్తూ దాని ప్రకారం జీవిస్తూ నిన్ను సేవించినప్పుడే అది మాకు సాధ్యమవుతుంది. కాబట్టి అట్టి ఆత్మీయత మాకు దయచేయి తండ్రి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న వాళ్ళ ప్రయాణాల్లో తోడుగా ఉండు నాయన. ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా, ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, వ్యాపార ప్రయత్నాలు కావచ్చు, ఏ ప్రయత్నాలు చేస్తున్నా అవి నీ చిత్తమైతే ఆ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి మీరు మార్గాలు తెరవండి. పనుల మీద వెళ్తుంటే ఆ పనులు కంప్లీట్ అవ్వడానికి సహాయం దయచేయండి. పరిచయ నిమిత్తం వెళ్తుంటే మరి పరిచయని 30 60 100 దీవించండి నాయన. ఈరోజంతా నీ కృపా కాపుదల మాకు తోడుగా ఉంచండి. ఎవరైతే ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు చేసుకుంటున్నారో వారిని బట్టి నీకు వందనాలు తండ్రి. వారికి ఇచ్చిన ఒక నూతన సంవత్సర దయాకిరీటానికి నీకు స్తోత్రం. ఈ సంవత్సరం అంతా వారికి ఆయుష్నివ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆత్మీయంగా బలపరచండి. నీకు సాక్షులుగా వాడుకోండి నాయన. అయా, నీ నుంచి మమ్మల్ని ఏదైతే దూరం చేస్తుందో అది మా నుంచి దూరం అయిపోవాలయ్యా. నీకు దూరం చేసేది ఏది మా దగ్గర ఉండడానికి వీల్లేదు. కాబట్టి సహాయం దయచేయమని, పరిశుద్ధాత్ముడా ఈ దినమంతా మాకు తోడుగా ఉండి నీ ఆత్మచేత మమ్మల్ని నడిపించమని యేసయ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు ప్రశ్న, వచనం చదువుతున్నాను. సో ఈ వచనం ఎన్నో వచనమో మరి మీలో ఎవరు చెప్తారనేది చూద్దాము. తన పొరుగువాడి మీద కూట సాక్ష్యము పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును పోలినవాడు. ఇది ఇప్పుడు మనం చదువుకున్న 25వ అధ్యాయంలో ఎన్నో వచనమో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరి ఇలాగే మన దినాన్ని దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రారంభిద్దాం. దినదినము దేవుడికి దగ్గరవుదాం. అది మనకి, మన కుటుంబానికి, మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలు తీసుకొస్తుంది. కాబట్టి దేవుడి కృపా కాపుదల ఈరోజు మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ హ్యాపీ డే.